మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేట జిల్లాను విష జ్వరాలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 471 పైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా వేలాది మంది విష జ్వరాల్లో వైరల్ ఫీవర్స్ తో బాధపడుతూ సతమతమవుతున్నారు. మొత్తంగా ఆసుపత్రులు మొత్తం ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు మొత్తం కూడా రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ జ్వరాలకు ఇంతగా ఎన్నడూ లేని విధంగా రావడానికి కారణాలు ఏంది, వాటికి ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి అనే అంశంపై సూర్యాపేట జిల్లాకు చెందిన జనరల్ ఫిజిషియన్ వైద్యులు సీనియర్ వైద్యులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా సూర్యాపేట జిల్లాను విష జ్వరాలు వైరల్ ఫీవర్స్ అతలాకుతలం చేస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటి? ఇప్పుడు గత 10 ఏళ్లలో నేను చూస్తున్నాను డెంగ్యూ ఫీవర్ వచ్చి దాదాపు 15 ఏళ్ళు అవుతున్నాయి ఇండియాలో. ఈసారి సూర్యాపేటలో చూసినంతగా కేసులు డెంగ్యూ కేసులు ఇది వరకు ఎప్పుడు చూడలేదు. డెంగ్యూ కేసులు అంటే చెప్పాలంటే వైరల్ ఫీవర్స్ ఇప్పుడు దాదాపు డైలీ ఒక 100 మంది చూస్తున్నారు. 95% కూడా వాళ్ళే ఫీవర్సే ఉన్నారు. ఇంట్లో కూడా ఒక డెంగ్యూనే కాదు, చికెన్ గున్యా టైప్స్ వస్తున్నాయి. కాంబినేషన్ ఆఫ్ ఒక వైరల్ ఫీవర్ పాలిఆర్థరాలజిస్ ఇట్లా రకరకాలకు వస్తున్నాయి. కానీ దీనికి అంతటికి కారణం ఏంటంటే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండకపోవటం మెయిన్ గా కారణం. ముఖ్యంగా ఈ దోమ అనేది డే టైమ్ లో గరుస్తుంది. మలేరియా లెక్క అది నైట్ టైమ్ లో గరిచేది కాదు. లేకపోతే ఇంకోటి ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఫ్రెష్ వాటర్ లో ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రెయిన్ వాటర్ పడ్డది అనుకోండి, ఒక కుండీలలో ఉండే వాటర్ లో, లేకపోతే టైర్లలో ఉండే వాటర్లలో, లేకపోతే ఫ్రెష్ ఎక్కడైనా వర్షం పడి అట్నే ఒక వారం రోజులు ఉంటే అక్కడ మీకు దోమలు ఉండే ఆస్కారం ఉంటాయి. కాబట్టి దీని వల్ల ఈ రైనీ సీజన్ లోనే ఇది కామన్ గా ఇట్లా వైరస్ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇదంతా రైనీ సీజన్ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనికి మళ్ళీ ఈ లక్షణాలు ఫ్రెష్ వాటర్ లో ఉండటం, డే టైమ్ లో దోమ గరవటం, ఇది కూడా డే టైమ్ లో గరవటం దీని యొక్క ప్రత్యేకత. కాబట్టి మనసు ఎస్పెషల్లీ మన చుట్టుపక్కల ఉన్న అన్నిటి కూడా నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈవెన్ ఇప్పుడు మున్సిపాలిటీనైనా గ్రామ పంచాయతీలు అయినా సరే చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరినీ కూడా, లేకపోతే మున్సిపాలిటీస్ కూడా ఎక్కడ వాటర్ స్టోరేజ్ లేకుండా చూసుకుంటే దీన్ని నివారించవచ్చు. వైరల్ ఫీవర్ బారిన పడి మనకి ఎన్ని రోజుల్లో నయం అవుతుంది? ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? యూజువల్ గా వైరల్ ఫీవర్స్ అంటే ఇప్పుడు ఒక 2-3 దాని ఇంక్యుబేషన్ పీరియడ్ ఒక 3 నుంచి 4 days వచ్చింది అనుకో. వైరల్ ఫీవర్స్ మామూలుగా ముఖ్యంగా జనాలు చెప్పేది ఎందుకంటే వైరల్ ఫీవర్స్ రాగానే ఫస్ట్ డే రాగానే అందరు పోయి అన్ని టెస్టులు చేసుకుంటారు. కానీ ఇది వైరల్ ఫీవర్ ఉదాహరణకు డెంగ్యూ ఫీవర్ అనుకోండి, ఫస్ట్ డే నాడు మీకు ఏముండదు, ఏ టెస్ట్ చేసినా ఏముండదు. అందులో NS1 అని IgM అని ఇట్లా యాంటీబాడీస్ ఉంటాయి. ఇప్పుడు NS1 రావాలంటే కనీసం 24 hours అన్న టైం పట్టాలి. 24 hours తర్వాత నువ్వు టెస్ట్ చేస్తే ఆ NS1 అది డెంగ్యూ పేషెంట్ అయితే బయటపడుతుంది. ఒకవేళ అది కాదనుకో 4th డే నాడు 5th డే నాడు IgM అనేది బయటపడుతుంది. ఒకవేళ కాబట్టి నువ్వు ఫస్ట్ డే చేస్తే NS1 బయటపడదు, నీ IgM బయటపడదు. కాబట్టి మీరు ఏంటంటే ఇది వైరల్ ఫీవర్స్ మెయిన్ గా డెంగ్యూ ఫీవర్ కాబట్టి ఫస్ట్ డే నాడు మీరు ఏ టెస్టులు చేయించొద్దు. ఆఫ్టర్ 24 hours ఏమైనా NS1 ఉంటే బయటపడితే, లేకపోతే ఖచ్చితంగా 4th or 5th డే నాడు మీరు ఖచ్చితంగా టెస్టులు చేస్తే మాత్రం మీకు డెంగ్యూ ఉంటే మాత్రం ఖచ్చితంగా IgM యాంటీబాడీ ఉంటే బయటపడుతుంది. కాబట్టి మీరు అట్లీస్ట్ 3-4 days వెయిట్ చేయాలి టెస్టులు చేసేటప్పుడు. ముందుగా ఏంటంటే ఇవి ఖచ్చితంగా ఒకవేళ మైల్డ్గా ఉన్నదనుకోండి, ఒక 4-5 days ఉండే తర్వాత 1 week తర్వాత మీకు యాంటీబాడీ ఫీవర్ తగ్గిపోయే ఆస్కారం ఖచ్చితంగా ఒక 7 days 1 week అయితే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఫీవర్ వచ్చిన వాళ్ళు ప్రతి 5 ముగ్గురికి విపరీతమైన జాయింట్ పెయిన్స్, నడవలేక యువకులు కూడా సైతం నడవలేకపోతే దీనికి రీజన్ నొప్పులు ఎంతకాలం? ఇవి అదే ఇప్పుడు ఈ సీజన్ లో ఇది వరకు ఒక 10-15 years బ్యాక్ అనుకుంటా ప్యూర్లీ స్టేట్ మొత్తం ఒక చికెన్ గున్యా ఒకటే వచ్చేది. ఇప్పుడు ఇటు వైరల్ ఫీవర్స్ లో చికెన్ గున్యా ఉంది, డెంగ్యూ ఫీవర్ ఉంది. అదర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ వైరల్ ఫీవర్ లో కొంచెం జాయింట్ పెయిన్స్ ఆస్కారం ఉంటది. కొన్ని చికెన్ గున్యా కేసెస్ కూడా బయటపడుతున్నాయి. ఈ చికెన్ గున్యా ఉన్న వాళ్ళు మాత్రం బాగా నొప్పులు ఉంటున్నాయి. మీకు ఆల్మోస్ట్ 1 month ఉండొచ్చు, 2 months కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. వీటికి దీని గురించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. ఓన్లీ కాకపోతే మనిషి ఇబ్బంది పెడుతుంది, కానీ మరణాలు మాత్రం సంభవించవు. ఈ మాత్రం 1 month నుంచి 2 months ఉండే ఆస్కారం ఉంటుంది. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. స్లోగా తగ్గిపోవడం జరుగుతుంది. వాటి గురించి చికెన్ గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఈ టైపులే వెరైటీగా ఈ ఇయర్ మాత్రం ఒక ప్రత్యేకంగా ఒకవైపు డెంగ్యూ, ఒకవైపు చికెన్ గున్యా, ఇంకొక వైపు మైల్డ్ గా కేసెస్ జ్వరం వచ్చి జాయింట్ పెయిన్స్ ఒక వారం 10 రోజుల్లో తగ్గిపోవడం అనే కేసులు కూడా వస్తున్నాయి. ప్రజలు ముందస్తుగా జ్వరాలు రాకుండా ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలని సలహా ఇస్తారు? ప్రజలు ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ముఖ్యంగా మీరు ఇళ్లలో కూడా
మీకు ఇండ్ల చుట్టూ కూడా ఎక్కడ వాటర్ స్టోరేజ్ ఉండకుండా చూసుకోవాలి. ఖాళీ మీరందరూ కూడా మీకు పూల కుండీల తొట్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇవన్నీ రూఫ్ గార్డెన్స్ అనేది వెరీ కామన్ అయిపోయినాయి కాబట్టి అందులో నీళ్లు ఫ్రెష్ వాటర్ నిలవకుండా దాన్ని క్లియర్ చేసేయాలి. వాటర్ నిలవకుండా మేము చేసుకోవాలి. మినిమం 1 వీక్ వాటర్ ఉంటే మీకు వచ్చే ఆస్కారం ఉంటుంది. అవన్నీ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పర్సనల్గా మీరు ఎక్కడంటే, ఎందుకంటే ఈ దోమ అనేది బిలో నీస్ మా మోకాలు కింద కరుస్తుంది కాబట్టి మీరు అంతవరకు మీకు అట్లీస్ట్ మస్కిటోస్ రిపెల్లెంట్స్ ఏవైనా సరే, ఇప్పుడు ఓడమాస్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. పాయింట్ మొత్తం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్యాంట్స్ వేసుకుంటారు కాబట్టి అంతవరకు ఉన్నది ఉంటే సాక్స్ కూడా వేసుకోవచ్చు ఏమన్నా, లేకపోతే ఏమైనా ఆయిల్ రిపెలెంట్స్ మాత్రం మస్కిటో రిపెలెంట్స్ ఇప్పుడు ఓడోమాస్ అటువంటి రాసుకోవాలి. ఇంకా అంటే ఈవెన్ ఇంటే కూడా అన్ని దోమలు లెక్కనే మస్కిటో నెట్స్ కూడా మీరు యూజ్ చేసేవచ్చు. ఇది పర్సనల్గా ఇది యూజ్ చేసుకుంటే మీకు ఈ నుంచి మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. మెయిన్గా ఫ్రెష్ వాటర్ స్టోరేజ్ లేకుండా మీరు చుట్టుపక్కల చూసుకుంటే ఖచ్చితంగా ఈ దోమలు నివారించవచ్చు. ఇది డాక్టర్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి రకమైన జ్వరాలు గత చరిత్రలో తన వైద్య వృత్తిలో ఏనాడు కూడా చూడలేదు. కానీ వీటి నివారణకు కేవలం పారిశుద్ధ్య నిర్వహణ, సక్రమైన పారిశుద్ధ్యం నిర్వహించుకోవడం, ఇంట్లో శుభ్రత పాటించడమే అంటున్నారు. కానీ ఈ ప్రస్తుతం వస్తున్న జ్వరాలతో ఎటువంటి ప్రాణాపాయం లేదు. కేవలం పరిసరాల పరిశుభ్రతను పాటించడమే దీనికి నివారణ మార్గమని కూడా డాక్టర్ రామూర్తి గారు చెప్పారు.